ఫ్రెండ్స్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే మనకు ఇంటి ముందర చెట్లకు నీళ్ళు పోస్తున్నా. మనకు ఇదివరకు మొదట చెట్లు నీళ్ళు పోసిన వీడియో పెట్టినా కదా. ఇప్పుడు ఆ చెట్లు పెద్దగా అయినాయి. ఒక నిమ్మకాయ చెట్టు, కలిమాక చెట్టు, మైదాక చెట్టు, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నిటికీ చెట్లకు మళ్ళీ ఒకసారి రోజు నీళ్ళు పోతా. కానీ అది కొంచెం పెద్ద అయినాయి కాబట్టి మళ్ళీ చూపెట్టాలని చెట్లు అందరూ కూడా పెంచులు మంచిగా. ఫ్రెండ్స్ చూడండి, ఇది నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయ చెట్టు పెరుగుతుంది మంచిగా. వాసన మాత్రం సూపర్ వస్తుంది. నిమ్మకాయ ఫ్లేవరు మస్తు ఫుల్గా మంచిగా వస్తుంది. పైప్ వేసిన, మీదికి వెళ్ళి పైప్ వేసిన. ఇక బకెట్తో మట్టుడు చిన్న చిన్న బకెట్తో మట్టుడు కలుపుతలేదని, సరిపోతలేమని ఇక పైప్ వేసిన మీదికి వెళ్ళి. ఇక చెట్టు ఉన్నది, ఈ చెట్టు కొట్టేయాలి. ఎందుకంటే దీని మొదట్లో అది ఉన్నది కాబట్టి నీళ్ళన్నీ ఈ పెద్ద చెట్టు ఉన్నది కదా, ఇది అట్టిదే. దీనివల్ల మనకు లాభం లేదు. ఇది తీసేస్తే అది నిమ్మకాయ చెట్టు అని మంచిగా పెరుగుతుంది. ఇంకోటి ఇది అడవి తంగేడు చెట్టు. ఇది అంటే ఇది ఏంటి, మనకు బతుకమ్మ పూలు వస్తాయి అంటే తంగేడు పూలు, అది కూడా అవసరం లేదు. ఇదైతే దొడ్డుగా లేదు, ఇది ముందు ముందు ఈ చెట్టు అయితే కొట్టేయాలి. ఈ చెట్టు కొట్టేస్తే నిమ్మకాయ చెట్టు అయితే బాగా పెరుగుతుంది. ఇంకా ఓకే, ఇప్పుడు మైదాకు చెట్టు చూస్తారా? ఇక మైదాకు చెట్టు ఇది నేను ఎత్తికి పెట్టుకోవాలి. ఈ మైదాకు చెట్టుది ఈ ఆకులు ఎండబెట్టుకొని పొడి చేసుకొని మనం కొబ్బరి నూనెలా ఆ పొడి కప్పుకొని నెత్తి పెట్టుకుంటే నెత్తి మస్తు ఎర్రబడుతుంది, కలర్ మంచిగా వస్తుంది, ఎటుకలు కూడా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, కళ్యామాకు చెట్టు ఉన్నది. కళ్యామాకు చెట్టు, తులసి చెట్టు. ఇదేమో తులసి చెట్టు. స్మెల్ అయితే మస్తు వస్తుంది, సూపర్గా మంచిగా ఉంది కదా, మస్తు గ్రీన్ కలర్లో. ఇది కళ్యామాకు చెట్టు పెరుగుతుంది. ఇదివరకు అప్పుడు పెట్టిన గిన్నెలో పెరుగుతుంది అది. కళ్యామాకు ఫ్లేవర్ కూడా, స్మెల్ అయితే మస్తు ఉన్నది. వావ్, సూపర్ ఉన్నది. ఈ రెండు చెట్లు ప్లస్ ఆ నిమ్మకాయ చెట్టు ఖచ్చితంగా పెరగాలి, అది మన టార్గెట్. ఇది నీళ్ళు బాగా పడుతున్నాయి. ఇక ఇంకో ఉన్నాయి. ఇది ఏంటిదంటే ఇది ఇదో వాటిదే రకరకాల చెట్లు ఉన్నాయి. ఇది మల్లెపూల చెట్టు ఉన్నది, కాగడ మల్లెపూలు. దాని పైప్ అందది. ఇప్పుడైతే మన మెయిన్ ఫోకస్ అనేది కళ్యామాకు, తులసి చెట్టు, ఇంకోటి మన నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయ చెట్టుకు బాగా పట్టాలి, ఎందుకంటే నిమ్మకాయలు అనేది మస్తు అవసరం కదా. ఎండాకాలం నిమ్మకాయలు ఎంత షార్టేజ్ ఉన్నాయి, బాగున్నాయి. సరే, అంగట్లో కొనుక్కుంటే నిమ్మకాయలు 10 రూపాయలకు 2, అంటే 5 రూపాయలకు నిమ్మకాయ అమ్ముతారు. మళ్ళీ అవి కూడా చిన్న చిన్నగా పసుకలు ఉంది. అందుకోసమనే నిమ్మకాయ చెట్టు పెట్టాలి, అది ఎరగాలి, కాయలు కాయాలి, చెట్టు చేసుకోవాలి, తాగాలి. సో అంటే మీరు కూడా ఇంటి ముందట కానీ ఇంటి చెట్టు కానీ ఎక్కడ జాగుంటే అక్కడ మంచి చెట్లు పెట్టులి. జామకాయ చెట్టు కానీ ఏదైనా మీ ఇష్టం, ఖచ్చితంగా చెట్లు పెంచుంది. ఇదంటే మన బిజీ లైఫ్లో మనకు ఎంత 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 పని ఉన్నా, ఎంత బిజీ ఉన్నా కూడా చెట్లు పెంచడం అనేది ఒక మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మనం మెంటల్గా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చెట్లు అనేది, ఈ ప్రకృతి అనేది మనకు సహకరిస్తుంది కదా. అందుకోసమే చెట్లు మనకు నీడనిస్తాయి, పండ్లు ఇస్తాయి, కాయలు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, అన్ని ఇస్తాయి. మనం ఏమి ఇవ్వకున్నా కూడా అవి మనకు అందిస్తూనే ఉన్నాయి. అంటే మన మనిషి జీవితం కూడా మనం అందరి నుంచి అన్నీ తీసుకుంటున్నాం, కానీ మనం అయితే ఎవరికి ఏముతున్నాం కదా. మనిషి అనేటువంటి స్వార్థపరం కదా. స్వార్థం అనే వలయంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న మనిషికి చెట్లు, ప్రకృతి అనేది ఎంతో ఉల్లాసాన్ని, ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తాయి కదా. అందుకోసమనే చెట్లను మనం కనీసం పెంచే ప్రయత్నం చేయండి. ఇదే నా యొక్క విజ్ఞప్తి, కోరిక.
మీ అందరి నుంచి. ఈ వీడియో చూసేటోళ్ళందరూ కూడా దయచేసి మీరు అందుబాటులో ఉన్న చెట్లను పెంచండి, నీళ్ళు పోయిన రోజు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హృదయ తారా దర్పణం యూట్యూబ్ ఛానల్.